మన పార్టీ పేరు టిఆర్ఎస్. హలో, హూ ఆర్ యు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? జై తెలంగాణ! జై టిఆర్ఎస్! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! సమాన హక్కుల కోసం పోరాడే వీర వనిత సిల్క్ షకీలా కాదు వర్ధిల్లాలి. ఇక బిఆర్ఎస్ పార్టీ ఉంది, ఇంకో పార్టీ. ఇవన్నీ మామూలే. కంట్రోల్ కంట్రోల్ అలవాటు చేసుకోరా. ఏం చేసినారు? మారిన కేసీఆర్ గారు పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. నేనేమి నేరం చేసి తిని నన్ను తిట్టి వెళ్ళరా? తిట్టి తినే వేసేసాడు, బాగా వేసేసాడు. మొట్టమొదటి ప్రభుత్వం వచ్చింది, తొట్టతల్లి ముఖ్యమంత్రి గారు అయినరు. మంచి సాలు తీయాల్సి ఉండే. ముఖ్యమైన అంశాలతో తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు. ఏం చేసింది బిఆర్ఎస్ పార్టీ? ఎన్నిటికి నీళ్ళు ఇచ్చిరాయా? ఎన్ని ఎకరాల కంటే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిరు. ఈ మాట బాధతో చెప్తున్నా. నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. కుటుంబంతో పిల్లలతో గడపాల్సిన టైంలో టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తినే నేను కూడా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. నీ పిట్ట బెదిరింపులకు ఈ చిల్లర మాటలకి వాడు భయపడినా మాతో గోక్కుంటే అగ్గితో గోక్కుంటే జాగ్రత్త. అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా. వచ్చిండ్రా? రాలే. వెలుగు మట్లలో ఇల్లు కూలితే వచ్చిండ్రా? ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలే. డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను గానీ మీరేంటో, మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎలా కనిపిస్తున్నాను నీకు? విలన్గా కనిపిస్తున్నానా? రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్ద తెలియదు పాపం. కానీ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే ప్రజలు తప్పు చేసిండ్రు. ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్తలేరు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇవాళ ఇంతున్నోడు అంతున్నోడు ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు.